Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Manapatti. Today I am discussed about the gametogenesis process. In this gametogenesis, again gametes formation. Based on the gametes formation, spermatogenesis and oogenesis process are there. Bijakanotpatti, gametogenesis means the production of the haploid cells that each carry one of the genetic complement of the parents from the germ cell line of each parent is called gametogenesis. The production of the haploid cells. Generally, each individual organisms producing in reproductive system produce the haploid cells. When the fusion of the haploid cells to form the gametes, it is a complete cell is the fulfilled. Is total full chromosomes presenting the gamete. So the production of before that, the production of the haploid sex cells, it may be male or it's a female cells that are carry only of the genetic components of the parent cells. మన తండ్రి జీవుల నుంచి తండ్రి అయినా కానివ్వండి, తల్లి జనక జీవుల నుంచి అది ఓన్లీ వాళ్ళ జీవుల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి బీజకణాలు అయితే ఉంటాయో వాటిలో మనకి వన్ ఆఫ్ జెనెటిక్ కాంపోనెంట్ సగంతో ఉండినటువంటి జన్యు సంకేతాలు మాత్రమే లేదా జన్యు నిర్మాణాలు మాత్రమే క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. సో దట్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ఇట్స్ కాల్డ్ జెమ్ సెల్. వాటిని బీజకణం అంటారు. ద లైనింగ్ ఇస్ అ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ది gametogenesis. What is the importance or significance of this one? It means it is very important in our nature. It is very nature in the species is very important. Any animal, because of animals or species are the certain and maintain the survival through the generation to the generation process. సో దట్స్ వై అంటే మన జనక జీవుల నుంచి ఉత్పత్తి కావడం అంటే జీవుల యొక్క మనుగడ కొనసాగించాలనుకుంటే దీని యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఫినోమినన్ అక్కర్స్ ఓన్లీ దోస్ ఆర్గన్స్ విచ్ కెన్ ది ఓన్లీ ప్రొడ్యూస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. మనకి లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతున్నటువంటి జీవుల్లో మాత్రమే దీన్ని మనము చూడగలుగుతాం. In this type of reproduction, జీవులలో 2 parents are involved for the reproduction. జనరల్ ప్రతిపత్తి అంటేనే మగ జీవులు పురుష జీవుల నుంచి స్త్రీ జీవుల నుంచి వచ్చేటువంటి జనక జీవుల నుండి వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయో అవి రెండు కూడా వాటి రెండు కలయికల వల్ల ఏర్పడేటువంటి సంయుక్త బీజం ఏర్పడినప్పుడు వాటి బీజకాల నుంచి ఏర్పడితే ఒక సంయుక్త బీజం ఏర్పడుతూ ఉంటుంది. ఆ సంయుక్త బీజం నుంచి మనకి ఏమవుతుంది, ఒక కొత్త జీవి రూపం అనేది ఏర్పడుతుంటుంది. సో ఇట్ ఈస్ అ రిప్రొడక్షన్. సో 2 parents ఆర్ ఇన్వాల్వ్. ఇట్ మీన్స్ parental father and mothers. Genetical offerings are the carrying this type the gametogenesis. So the embryo is produced, is kept in the female mother and initial development stages occurs in the female wombs or the fetus. జనరల్ అలా వచ్చినటువంటి మన సంయుక్త బీజం ఫీటస్ జైగోట్ ఫార్మేషన్ అంటే ఇట్ ఇస్ ద డెవలప్మెంట్, ద ఫర్దర్ ఇనిషియల్ డెవలప్మెంట్, దాని యొక్క మొదటగా ఏర్పడడానికి అభివృద్ధి అయితే ఉంటుందో, ఇనిషియల్ డెవలప్మెంట్ అయితే ఉంటుందో అవన్నీ కూడా మన యొక్క తల్లి యొక్క గర్భాశయంలో లేకపోతే ఫీటస్లలో అవి ఎదగడం అనేది లేదా వాటి తల్లి జీవులలో స్త్రీ జీవులలో అవి పొందుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రాపర్ నారిష్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద బర్త్ ఆఫ్ ది యంగ్ వన్స్. అక్కడ నుంచి తల్లి జీవి నుంచి తనకు కావాల్సినటువంటి ఎదుగుదల కావాల్సినటువంటి కూడా ఆ ఎంబ్రియోకి బై ది నారిష్మెంట్స్ ఆర్ ది ఫార్వర్డ్ టు ది పాస్డ్ టు ది త్రూ ది మదర్ ఫీటస్. In
In gametogenesis again, two types of gametogenesis are there. Already I told. One is spermatogenesis and another is oogenesis. Spermatogenesis is process occurs in male organisms, and oogenesis occurs in the female organisms. What is here today we discussed about the spermatogenesis and its process, formation of the sperms, the spermatogonia, how to develop the spermatogonia, spermatids, how to form the spermatid, ఏ విధంగా స్పెర్మటోజోవా లేవా స్పెర్మ్ శుక్రకణాలు ఏ విధంగా మనకి ఉత్పత్తి అవుతుంటాయి, దాని యొక్క మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. స్పెర్మటోజెనిసిస్ అక్కర్స్ ఇన్ ద వాల్ ఆఫ్ ది సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఆఫ్ ది టెస్టిస్. మనకు జనరల్గా స్పెర్మటోజెనిసిస్ అనేది మేల్స్ ఆర్గనస్ అనుకుంటాం కాబట్టి మేల్ ఆర్గనస్ టెస్టిస్ ముష్కాలలో ఏంటిది శుక్రకణాల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ద స్టెమ్ సెల్స్ ఆర్ ది పెరిఫెరల్లీ ఆఫ్ ది ట్యూబ్స్ అండ్ ది spermatozoa of the lumen of the tube. Immediately under the capsules of the tubules are the diploid and differentiated cells. Generally మనకి స్టార్టింగ్ స్టేజ్లో దీస్ ఆర్ హ్యావింగ్ ది డిప్లాయిడ్ స్టేజ్. మనకి మొట్టమొదటి జనరలీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు వాటి ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి స్పెర్మటోజోవాస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే డబల్ సెమినిఫెరస్లో ఏ విధంగా ఉంటాయంటే మనకి డబల్ అండ్ ఇట్స్ మీన్స్ దయస్థితికలో ఉంటాయి, డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. సో ఇవి మళ్ళీ ఏమవుతున్నాయి మనకి హౌ టు అన్డిఫినేషియేట్ సెల్స్, మనకి మళ్ళీ అక్కడ నుంచి మనకి అవి ఏ విధంగా హాప్లాయిడ్ సెల్లోనికి కన్వర్ట్ అయిపోయి స్పెర్మటోగోనియా అనేది స్పెర్మటిడ్ అనేది ఏ విధంగా మనకి ఏర్పడుతుంది. స్పెర్మటిడ్ ఆర్ స్పెర్మ్ సెల్ ఇస్ ఈక్వల్. స్పెర్మటిడ్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది. దీస్ స్టెమ్ సెల్స్ కాల్డ్ స్పెర్మటోగోనియా. సింగులర్ వన్ is the spermatogonium. Is a through mitosis which one offspring is going to the difference into the sperm cell, while the other gives rise to the next generation of the sperms. మనకి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్పెర్మ్స్కి ఏ విధంగా వస్తాయంటే మనకి తెలిసిందే ఒక జనకతరం నుంచి వచ్చినట్టు ఒక జనకతరం జీవుల నుంచి వచ్చే లక్షణాలు కొన్ని ఇంకొక జనకతరానికి మనకి తోది ప్రత్యుత్పత్తి ద్వారా జనరేషన్ టు జెనెటిక్స్ జన్యు మార్పుల వలన అది కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇన్ దిస్ ప్రాసెసింగ్ స్పెర్మటోజెనిసిస్ అండ్ oogenesis మనకి శుక్రకణ ఉత్పత్తిలోనైనా కానివ్వండి అండకణ ఉత్పత్తులైనా కానీ మనకి ఇందులోకి డివిజన్స్ అక్కర్స్, విభజన అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ విభజన మనకి తెలిసిన విభజన మనకు ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఆర్ దే. వన్ ఈజ్ ద మైటాటిక్ డివిజన్, అనదర్ వన్ ఈజ్ ద మియాసిస్ డివిజన్. ఇక్కడ we know that one mitosis and meiosis, సమ విభజన శేఖరణ విభజన. Here mitosis division is the offsprings are one offspring is going to the differentiated into the sperm cell. Here mitotic division, the same gametic or the same chromosomal part is divided into the next generation is due to the next generation. మన జనకజీవులు ఉన్నటువంటి నిన్ను లక్షణాలన్నింటినీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి పిల్ల జీవులకి ఆఫ్స్ప్రింగ్స్కి అది మొత్తం కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. సో హియర్ అంటే దాని యొక్క జన్యు రూపంలో మాత్రము మార్పు ఉండదు. అవి డిప్లాయిడ్ స్టేజ్ నుంచి డిప్లాయిడ్ స్టేజ్లోనికి అవి కన్వర్ట్ అవుతూ ఉంటాయి. స్పెర్మటోజెనిసిస్. In this process, which spermatids or sperm cells are produced from the spermatogonia by the series of the mitotic and meiotic divisions is known as the spermatogenesis. మనకు స్పెర్మటోజెనిసిస్ అంటే ఏంటంటే మనకి ద ప్రాసెస్ స్పెర్మటిడ్స్ ఆర్ స్పెర్మ్ సెల్స్. స్పెర్మటిడ్స్ ఆర్ ది శుక్రకణాలు ఉత్పత్తి కావడాన్ని ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది స్పెర్మటోగోనియా అనేటువంటి సెమినిఫెరస్ ట్యూబుల్స్లో ఉన్నటువంటి లైనింగ్లో ఉన్నటువంటి స్పెర్మటోగోనియాస్ నుండి మనకి వేరియేషన్స్ అక్కడ సంభజనలు మరియు శేఖరణ విభజన జరుపుకుంటూ ఏర్పడేటువంటి స్పెర్మటిడ్స్ ఆర్ శుక్రకణాల ఉత్పత్తిని ఏమని పిలుస్తుంటే ఆ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తుంటే స్పెర్మటోజెనిసిస్. సో దిస్ ప్రాసెస్ ఇస్ ఓన్లీ ఇన్ ద మేల్స్, వీ నో దట్ వన్. మనకి జనరల్లీ స్పెర్మటోజెనిసిస్ అనేది మనకి పురుష జీవులలోనే జరుగుతూ ఉంటుంది. This means human, male, lion, bull, horses are etc. They sit like permanently in the scrotum. శుక్రకణోత్పత్తి చేసే భాగంలో
అండ్ స్పెర్మటోజెనిసిస్ అక్కర్స్ త్రూఅవుట్ ది ఇయర్. మనకి అది sperms production is the in male is the throughout life region, is throughout the year, it means throughout year and continuously by in certain age అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాతకి వాటి యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూనే. ఇన్ మేల్ ద టెస్టిస్ descend into the respective scrotal sacs during the 7th month of development under the stimulation of the FSH. It means follicle stimulation హార్మోన్ అండర్ ఎప్పుడైతే మనకి పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎప్పుడైతే మనకి ప్రేరణ పొందుతుందో వాని ప్రేరణ సహాయంతో మనకి దీనిలో పురుష జీవులలో వాటి యొక్క లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి ప్రేరేపించబడి శుక్రకణాల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద మెకానిజం, హౌ టు ప్రాసెస్, హౌ టు డెవలప్మెంట్ ఆఫ్ ది sperms or spermatids. Spermatogenesis is divided into the two parts. One is the formation of the spermatid and spermiogenesis. Here formation of the spermatids, here again three parts. It means formation of the spermatids in మనకి స్పెర్మటిడ్ ఏర్పడే విధానంలో మళ్ళీ తిరిగి మనకి 3 దశలు ఉంటాయి. ఆ దశలు ఏ విధంగా డివైడ్ చేస్తారంటే మనకి ఏర్పడేటువంటి స్పెర్మటిడ్ ఆర్ శుక్రకణం ఏదైతే ఉంటుందో ఆ శుక్రకణం జరిగే మార్పుల ఆధారంగా చేసుకొని 3 దశలు, ఒక దశలో జరిగేటువంటి విభజనలు ఆధారం చేసుకొని ఒక దశ దాన్ని మైటాటిక్ డివిజన్ అంటారు. రెండో దశ వచ్చేసి మనకి గ్రోత్ ఫేజ్, డెవలప్మెంట్ అవి విభజించినటువంటి ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయి అవి మనకి గ్రోత్. దిస్ మీన్స్ ఇట్స్ రెడీ టు ది క్రాసింగ్ ఓవర్, అంటే దానిలో ఉన్నటువంటి జన్యు పదార్థాలని ఒకదాని ఒకటి మార్పు చెందే విధంగా ఉంటాయి. అది తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మియాసిస్ స్టేజ్. దట్ వన్ ఈస్ ద కాల్డ్ మెచ్యురేషన్ ఫేజ్. హియర్ multiplicative or growth phase and maturation are the meiotic phases. Three phases are very important in this mechanism of the spermatogenesis. Here multiplicated and mitotic, why called also the multiplicated means that number is a double in this stage, that's why it's called multiplication. వృద్ధి ఆర్ రెట్టింపు దశ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏంటిదంటే ఇది ఇన్వాల్వ్ ది ర్యాపిడ్ మైటోటిక్ డివిజన్స్ ఆఫ్ ది డిప్లాయిడ్ ప్రైమరీ ఆర్ ది ప్రీమోడియల్ జెమ్ సెల్స్ కాల్డ్ గోనోసైట్స్. మనకి సెమ్నిఫెరల్ ట్యూబుల్స్లో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ ఏమిటంటే ర్యాపిడ్లీ అంటే చాలా ఎక్కువ మోతాదులో మనకి మైటాటిక్ డివిజన్స్ జరుపుకోవడం వల్ల మైటాటిక్స్ సమవిభజన జరుపుకున్నప్పుడు ఏమవుతుంది, దాని నెంబర్ అనేది మనకి ఏమవుతుందంటే ఎక్కువైపోతుంటాయి. అలా వచ్చినటువంటి సెల్స్ ఏమనిపిస్తుంది, దాని జెమ్ సెల్స్ ఏమవుతుందంటే గోనోసైట్స్. ఇట్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద జెర్మినల్ ఎపిథీలియం ఆఫ్ ది సెమ్నిఫెరల్ ట్యూబుల్స్ ఆఫ్ ది టెస్టిస్. ఇది మనకి ముష్కాలో ఉన్నటువంటి సెమ్నిఫెరల్ ట్యూబుల్ అంటే నాళాలో ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్ నుంచి, జెర్మినల్ ఎపిథీలియల్స్ ఉపకళ ఖనిజాల నుంచి అది మనకి ఏర్పడుతూ ఉంటుంది. దీస్ ఆర్ ది అన్డిఫరెన్షియేటెడ్ అండ్ హ్యావ్ లార్జ్ అండ్ క్రోమాటిన్ రిచ్ న్యూక్లియస్. ఇలా ఏర్పడినటువంటి గోనోసైట్ సెల్స్లో మనకి ఈ రకం సెల్ కణాలలో మనకి ఏ విధంగా ఉంటాయంటే కణాల యొక్క చూస్తుంటే హ్యావింగ్ ది రిచ్ క్రోమాటిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. అట్ ఆల్సో ది న్యూక్లియస్ కేంద్రక పదార్థం కూడా మనకి అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేంద్రకంలో ఎటువంటి డివిజన్స్ అనేవి జరగవు కాబట్టి సేమ్ మనకి మదర్ ఆర్ పేరెంటల్ జీవి నుండి ఉత్పత్తి అయిన పేరెంటల్ జీవిలో ఉన్నటువంటి జన్యు పదార్థమే తిరిగి ఆఫ్ స్ప్రింగ్స్లోని అంటే డాటర్ సెల్లోని కొత్తగా ఉత్పత్తి అయినటువంటి పిల్ల జీవిలో కూడా ఏంటిది అదే జన్యు పదార్థం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నో చేంజెస్ ఇన్ ది న్యూక్లియస్. దట్స్ వై హియర్ లార్జ్ అండ్ క్రోమాటిన్ రిచ్ అండ్ న్యూక్లియస్ ఇస్ ప్రజెంటెడ్. This form of the large number of diploid and rounded sperm mother cells called the spermatogonia. ఇలా ఈ విధంగా ఏర్పడిన జీవులను మనం ఈ విధంగా ఏర్పడిన ఆఫ్ స్ప్రింగ్స్ మనం ఏం పిలుస్తామంటే స్పెర్మటోగోనియాస్.
Sperma means seed, gona means offspring. Each spermatogonia cells is about the 20 pm in the diameter and has a permanent న్యూక్లియస్. మన స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి 20 pl డయామీటర్, దాని యొక్క వెడల్పు చూసుకున్నది, దాని న్యూక్లియస్ డయామీటర్ చూసుకుంటే అంత ఉంటుంది. జస్ట్ సమ్ స్పెర్మటోగోనియాస్ యాక్ట్ యాజ్ ది స్టెమ్ సెల్స్. ఇయర్ కొన్ని జీవుల్లో ఇవి ఏం చేస్తుంటాయంటే స్పెర్మటోగోనియాస్ యాక్ట్ యాజ్ ది శుక్రకణాలు అనేవి విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇస్ కాల్డ్ టైప్ ఏ spermatogonia. Go on dividing and adding new cells by the repeated mitotic divisions. ఇలానే ఒక సెల్స్ ఏర్పడిన కాడ నుంచి మళ్ళీ ఇంకొక ఈ జనక జీవుల నుంచి ఏర్పడినటువంటి పిల్లజీవుల నుంచి మళ్ళీ తిరిగి కొత్త స్పెర్మటోగోనియాస్ అనేవి మళ్ళీ మనకి డివైడ్ అవుతూ ఉంటాయి, న్యూ సెల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, రిపీటెడ్ మైటాటిక్ డివిజన్స్. సో ఫార్మింగ్ ఆఫ్ స్పెర్మటోజెనిసిస్ lineages, but some spermatogonia move inward and enter the growth phase. కొన్ని ఆ విధంగానే మూవ్ అవుతూ rapidly to divide into the mitotic divisions, producing of the new cells, but some of the cells are going to stop the inward strand and that ఇంక్రీజింగ్ ఆఫ్ ది సైజ్ ఇట్ మీన్స్ గ్రోత్ ఫేస్. ఎప్పుడైతే కొన్ని స్పెర్మటోగోనియా సెల్స్ అయితే ఉంటాయో వాటి యొక్క అవి తిరిగి మైటాటిక్ డివిజన్ సమయం జరుపుకోకుండా తన యొక్క శక్తి, తన యొక్క కణం యొక్క పరిమాణాన్ని పెంచుకోవడానికి కోసము ట్రై చేస్తుంటాయి. ఎప్పుడైతే ఆ స్పెర్మటోగోనియా అవి కణాలను పెంచుకోవాలని చూసో అలా ఉన్నటువంటి వాటి మనం ఏం చేస్తామంటే స్పెర్మటోగోనియా బి టైప్ సెల్స్ అని పిలుస్తూ ఉంటారు. అవి దీస్ ఆర్ ఎంటర్స్ ఇన్ టు రెడీ టు ది గ్రోత్ phase. Here in this growth phase any divisions are not run. It means మనకి ఇక్కడ డజంట్ ఎనీ డివిజన్స్, ఇక్కడ మనకి ఎటువంటి విభజన అనేవి జరగవు. జస్ట్ గ్రోత్ స్పెర్మటోగోనియాస్ సైజ్ ఈస్ ఇంక్రీజ్డ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సైటోప్లాజమ్ అండ్ న్యూక్లియస్ మెటీరియల్స్. దట్స్ వై ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ది స్పెర్మటోగోనియాస్ in which a diploid spermatogonia increase in the size, just దాని యొక్క పరిమాణాన్ని పెంచుకుంటుంది by the accumulation of the nutritive materials. It means from the cytoplasm and surrounding of the cells. It means derived from the germinal cells and not synthesized in the cytoplasm and the replication of the DNA and forms of the diploid primary స్పెర్మటోసైట్స్. ఇలా మనకి ఎప్పుడైతే ఒక సెల్ తన యొక్క పరిమాణాన్ని పెంచుకుంటుందో, ద క్వాంటిటీ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ దిస్ స్టేజ్, అలా సైజ్లో మనకు పరిమితి చెందినటువంటి స్పెర్మటోగోనియస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ స్పెర్మటోసైట్. అంటే గ్రోత్ ఫేజ్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి స్పెర్మటోగోనియాని ఏమని పిలుస్తుంటే మనం ఇక్కడ ప్రైమరీ స్పెర్మటోసైట్ అని చెప్తూ ఉంటారు. The nutrient materials are derived from germinal cells. During this, the primer spermatocyte prepares itself to enter the meiosis. ఈ విధంగా పూర్తిగా పరిణతి చెందినటువంటి, అంటే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి పరిమాణంలో అభివృద్ధి చెందినటువంటి స్పెర్మటోసైట్ ఏదైతే ఉంటుందో అది తనకు తానుగా నేను సేకరణ విధంగా రెడీగా ఉన్నా అన్నట్టుగా ఒక లెవెల్కి అది అనుకున్న టైంకి ఏం చేస్తుంది, ద స్పెర్మటోజెనిసిస్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు ది షార్టర్ డ్యూరేషన్ దెన్ ది ఎంటర్స్ ఇన్ టు ది meiosis divisions. It means when the spermatocyte is enters into the meiosis division, it next phase of the spermatogenesis. So growth phase is a very short time duration. Here maturation or meiotic division. In this meiotic division, the genetic material is divided in the offspring. దిస్ గ్రోత్ ఫేజ్ వరకు మనకి ఏంటిదంటే వృద్ధి దశ వరకు మనకి మన క్రోమోజోమ్ స్థితిలో మనకి ఎటువంటి మార్పులు ఉండవు, అంటే లయస్థితిలోనే అవి ఉంటాయి. ఎప్పుడైతే అవి మెచ్యురేషన్ ఫేజ్లోకి ఎంట్రీ అవుతాయో అంటే పరిణతి దశలోకి వస్తుంటాయి. హియర్ చేంజింగ్ ఆఫ్ ది జెనెటికల్ మెటీరియల్స్, ఆ క్రోమోజోమ్ స్టేజ్ అనేది మారుతూ ఉంటుంది. ఇట్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై మియాసిస్. ఇది డిప్లాయిడ్ ప్రైమరీ స్పెర్మటోసైట్స్. అంటే మనకి గ్రోత్ ఫేజ్ దాకా అభివృద్ధి చెందినటువంటి
ప్రాథమిక స్పెర్మటోసైట్ ఏదైతే ఉంటుందో ఇస్ అండర్స్కోర్ మియాసిస్ 1. మియాసిస్ 1 ఇక్కడ ఏమవుతుంది, రెడక్షనల్ ఆర్ ది హీటరోటైపికల్ డివిజన్. మనకు రెడక్షనల్ మీన్స్ అక్కడ అండ్ ఫార్మ్ ది 2 అప్లైడ్ సెల్స్ కాల్ ది సెకండరీ స్పెర్మటోసైట్స్. అంటే మనకి ఫస్ట్ ప్రైమరీ స్పెర్మటోసైట్స్ ద్వారా ఏర్పడినటువంటి మియాసిస్ డివిజన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సెల్ డివిజన్ ఏవైతే మారుతూ ఉంటాయి, మారినాక మనకి 2 ఆఫ్లైడ్ సెల్స్ అనేవి మనకి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇలా 2 ఆఫ్లైడ్ సెల్స్ ఏదైతే ఎప్పుడైతే మనకి ఏర్పడి బయటికి వస్తుంటాయో అలా ఏర్పడి వచ్చినట్టు ఆ సింగిల్ సెల్ ఏమని పిలుస్తుంటారు, వాటి సెల్ ఏమంటే సెకండరీ స్పెర్మటోసైట్స్. దీస్ ఆర్ ఈచ్ కంటైనింగ్ ఆఫ్ ది 23 క్రోమోజోమ్స్. ఇక్కడ మనకి 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఒకటి హాఫ్ లాగా డివైడ్ అయిపోయి ఉంటాయి. ఇట్ ఈస్ ద ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది మియాసిస్ 2. ఇక్కడ మనకి ఈక్వటోరియల్ ఆర్ ది homolytical divisions are presented in these secondary spermatocytes to form the 2 haploid spermatids. మనకి మళ్ళీ తిరిగి ఇక్కడ ఏమవుతుంటే ఈచ్ secondary spermatocyte to form the 2 haploids, each of the which has the 23 chromosomes are presented. It means haploid. Generally one spermatogonium containing the diploid state, it means 46 chromosomes are presented. Here in this haploid stage of cells are presented contains the 23, it means haploid. That's why 23 chromosomes are the presented. So each diploid spermatogonium produce the 4 haploid spermatids. అంటే మనకి ఒక స్పెర్మటోగోనియం కణం నుంచి మనకి 4 ఏకస్థితిక స్పెర్మటిడ్స్ అనేవి మనకి ఏర్పడుతూ ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్పెర్మటోజెనసిస్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ బై ది సైటోప్లాజం స్టాండ్ స్టిల్ spermiogenesis when the maturation and the interconnected the gametes separate from the each cells. మనకి స్పెర్మటోజెనసిస్ లో మనకి సైటోప్లాజం స్టాండ్స్ మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకి ఈ విధంగా ఏర్పడినటువంటి స్పెర్మటిడ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి అది స్పెర్మటిడ్ అనేది కంప్లీట్లీ అన్మూవబుల్ స్టేజ్లో ఉన్నటువంటి శుక్రకణం అన్నట్టు. ఈ అన్మూవబుల్లో ఉన్నటువంటి సైటోప్లాజం హెవీగా ఉన్నటువంటి స్పెర్మటిడ్ ఏదైతే ఉంటుందో ఈ మాడిఫైడ్లీ కంటిన్యూ దానిలో కొన్ని రూపాంతరం చెందుకోవడం వలన మనకి మూవబుల్ స్పెర్మ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ఏ స్పెర్మియోజెనసిస్. So second one is the in this spermatogenesis, next part is the spermiogenesis. It means the transformation of the non-motile rounded and haploid spermatid into the functional and motile spermatozoum is called as spermiogenesis or spermatoteliosis. ఇట్స్ మీన్స్ ఇక్కడ మనకి ఎంత ముందుకు నేను చెప్పాను, స్పెర్మటిడ్ అనేది నాన్ మొటైల్డ్ అండ్ రౌండెడ్ అండ్ హాప్లాయిడ్ ఏకస్థితిక స్థితిలో ఉన్నటువంటి కదలిక లేనటువంటి ఉన్నటువంటి స్పెర్మటిడ్ అనేది మనకి మా అన్నయ్య కాల్ చేస్తే అది ఏం చేస్తుందంటే మనకి ఫంక్షనల్గా అది మొటైల్ అంటే కదలికలు చూపించేటువంటి స్పెర్మ్ లాగా మనకు రూపాంతరం చెందడాన్ని స్పెర్మియోజెనసిస్ అంటారు. ద మెయిన్ ఎయిమ్ ఈస్ ఇంక్రీజింగ్ ద స్పెర్మ్ motility by reducing weight and development of the locomotory structure. Here, what is the differences in the sperm and spermatid means spermatid is not non-motile and rounded and haploid stage. And also sperm also haploid stage, but here in the sperm structure, here weight is the reduced. దాని యొక్క పరిమాణం అనేది మారిపోతూ ఉంటుంది, వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ తర్వాతకి డెవలప్మెంట్ అంటే లోకమోషన్. ఇంకా ముందు మనకి నాన్ మొటైల్ ఉన్నటువంటి స్పెర్మటిడ్ అనేది అంటే ఇట్స్ మీన్స్ మొటైల్ స్టేజ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇట్స్ మీన్స్ మనకి అది ఇట్స్ డెవలప్మెంటింగ్ ఆఫ్ టేల్. దట్స్ వై ద లోకమోటివ్ స్ట్రక్చర్ ఇస్ ద డెవలప్మెంట్. సో హియర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది 2 cells are the spermatids, and last stages of the sperm is the totally modified and tail and acrosome and headrian is the developed in this last stage of the sperm. So changes in the spermatid to the form
sperm during the spermatogenesis. Already, which type of the cell organelles are reduced, and which cell organelles are the modified development of the sperm. In this year, nucleus become the condensed, narrow, and the anteriorly pointed to loss of the material like the RNAs, nucleus, అండ్ మోస్ట్ ఆఫ్ ది యాసిడిక్ ప్రోటీన్స్. మనకి కేంద్రకంలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు అయితే ఉంటాయో, ఎక్సెస్ట్రా ఉన్నటువంటి పదార్థాలు ఆర్ఎన్ఏస్ అండ్ న్యూక్లియోలస్లో కేంద్రకాంశం ఏదైతే ఉంటుందో వాటిలో ఉన్నటువంటి యాసిడిక్ ఆమ్ల ప్రోటీన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా కొన్ని దాని యొక్క పరిమాణంలో అవి కొన్ని రెడ్యూస్ కావడం, లాస్ కావడం జరుగుతుంది. ఏ పార్ట్ ఆఫ్ ది గాల్జీ బాడీ ఆఫ్ స్పెర్మటిడ్స్ ఫామ్ యాక్రోజోమ్స్. ఇక్కడ మనకి యాక్రోజోమ్ స్పెమ్ రీజియన్లో యాక్రోజోమ్ ఇస్ ద మెయిన్ part and main important function is occurs. Here the acrosome is modified and developed from the Golgi body of the cell organelle. Is while that the last part of the Golgi body is called Golgi rest. ఇక్కడ మనకి గాల్జీ బాడీ నుంచి మనకి గాలి సంక్లిష్టం నుంచి మనకి ఆక్రోజోమ్ అనేది ఏర్పడుతుంది. అండ్ సెంట్రియోల్ ఆఫ్ ది స్పెర్మటిడ్ ఫ్రమ్ ద నెక్ ఆఫ్ ది స్పెమ్. మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఏంటిదంటే స్పెమ్ స్ట్రక్చర్ నేను ఓవరాల్గా చెప్పినట్లయితే హెడ్, నెక్ అండ్ టేల్ రీజన్స్ ఆర్ ప్రజెంటెడ్. టోటల్ హెడ్ రీజన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ కన్వర్టెడ్ head and in tip of and edge of the head region is top region acrosome is presented. This acrosome is modified from the Golgi complex or Golgi body, and tail is totally developed from the centrioles. In this centrioles two parts are presented. One is the proximal centriole part, distal, and another one is the distal centrioles. So here distal centrioles give rise to the axonems. So mitochondria for the spiral rings behind the neck around the distal centrioles and proximal part of the axonems. ఇక్కడ మనకి మనకి జనరలీ కేంద్ర కణం అంటేనే అందులో మనకి మైటోకాండ్రియాస్ ఉంటాయి. అంటే మన ఈ కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాస్ ఏవైతే ఉంటాయో ఆ మైటోకాండ్రియాస్ అన్నీ కూడా దేని చుట్టుకొని ఉంటాయంటే ఈ ప్రాక్సిమల్ రీజియన్ ఏవైతే ఉంటాయి అంటే సెంట్రల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాక్సిమల్ అండ్ డిస్టల్ సెంట్రియల్స్ చుట్టూ కూడా చుట్టుకొని వాటి సరౌండింగ్గా ఉంటాయి. దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ ది నెబెన్కెన్ స్ట్రక్చర్. ద మైటోకాండ్రియా కవర్ అయ్యేటువంటి భాగాన్ని ఏం పిలుస్తారంటే నెబెన్కెన్. ఇన్ దిస్ మ్యాన్ అంటే హ్యూమన్ బీయింగ్ దీన్ని ఏం పిలుస్తారంటే ఇలా ఉన్నట్టు మైటోకాండ్రియా తొడుగు ఏం పిలుస్తారంటే నెబెన్కెన్ తొడుగు అని కూడా పిలుస్తుంటారు. Most of the cytoplasm is lost, but some cytoplasm from the sheath of the tail of the sperms. The spermata mature into spermatogen in deep floors of cytoplasm from Sertoli cells. మనకి ఇక్కడ Sertoli cells in the structure of the seminiferous and in testis region, and also called as this one is nurse cells. మనకి సైటోప్లాజంలో ఉన్న సెటోలి సెల్స్ అనేది విచ్ ఆల్సో ది ప్రొవైడ్ ది నారిష్మెంట్ టు ది దెమ్. అంటే స్పెర్మటిడ్స్ కావాల్సినటువంటి అంటే స్పెర్మ్స్కి కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నింటినీ కూడా ఏది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అంటే సెటోలి సెల్స్ నుంచి మనకి ఇవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మెచ్యూర్ స్పెర్మటోజోవా ఆర్ రిలీజ్డ్ ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ ది సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఇస్ కాల్డ్ స్పెర్మిటేషన్. The two testes of the young adult from the about the 120 millions of sperms for each day. The number of very increase and a very high level of the sperms are released in the for each day. How to control this of the formation? Here in the human or male spermatogenesis start only at the edge of the puberty due to the increased secretion of the gonadotropin releasing hormone from the hypothalamus of the brain. మనకు ఆల్రెడీ తెలుసు మనకి పురుష స్త్రీ
జీవ పురుష స్త్రీ జీవుల యొక్క ద్వితీయ లైంగిక లక్షణాలు హార్మోన్స్ ఎక్కడి నుంచి మనకు ఉత్పత్తి అవుతుంటాయంటే గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్ని ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా మనకి హైపోథాలమస్ యొక్క కంట్రోల్లోనే ఉంటాయని తెలుసు. అయితే ద ఏజ్ ఆఫ్ ద ప్యూబర్టీ డ్యూ టు ది ఇంక్రీజ్ ఇన్ ది సీక్రెషన్ ఆఫ్ ది గొనాడోట్రోపిన్స్ అండ్ దిస్ గొనాడోట్రోపిన్స్ స్టిమ్యులేట్ ది hypophysis to secrete it to gonadotrophies FSH and LSH. ICSH. The ICSH stimulates the Leydig cells of the testes to secrete the male sex hormones. ఎప్పుడైతే మనకి మేల్ సెక్స్ హార్మోన్ పురుష లైంగిక హార్మోన్స్ ఎప్పుడైతే ఇది విడుదల చేస్తుందో స్టిమ్యులేట్ ప్రేరేపిస్తుందో అంటే ఎప్పుడైతే మనకి లెడిక్ సెల్స్ ఎప్పుడైతే ప్రేరణకు గురవుతుంటాయో ఈ లెడిక్ సెల్స్ అనేవి మనకి పురుష లైంగిక లక్షణాలు హార్మోన్స్ని ఇది విడుదల చేస్తుంది. ఎప్పుడైతే పురుష లైంగిక హార్మోన్స్ ఎప్పుడైతే విడుదల అవుతుంటాయో దీన్ని ఏమని పిలుస్తుంటే ఆండ్రోజన్స్ అంటారు. ది మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఆఫ్ ది టెస్టోస్టిరాన్. సో ఆండ్రోజన్స్ మనకి ఏమొస్తుందంటే టెస్టోస్టిరాన్ అనేది విడుదల అవుతుంది. దిస్ టెస్టోస్టిరాన్ స్టిమ్యులేట్ ది spermatogenesis, especially spermiogenesis. And FSH, follicle stimulate hormone, stimulate the steroid cells to the test to secrete the certain factors which help the process of the spermatogenesis. It is the physiologically control. మనకి మెటబాలిక్ యాక్టివిటీ రన్ కావడం కోసం లేదా యాక్టివిటీస్ రన్ అవుతుంది నారిష్మెంట్ సప్లై చేయడం కోసం FSH ఫాలికల్ స్టిమ్యులేట్ హార్మోన్ అనేది స్టెరాయిడ్ సెల్ని ఉత్పత్తి ప్రేరేపిస్తుంటే మనకి ICHS సెల్స్ ఏమని చేస్తారు లెడిక్ సెల్స్ని అవి ఏం చేస్తుంటే ప్రేరేపిస్తూ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. అండ్ టైప్స్ ద ఇన్ మ్యాన్ అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ యానిమల్స్ హ్యావ్ ది XY mechanism in male. There are two types of the sperms. 50% of the gynosperms have X chromosome and 50% of the androsperms of the having the Y chromosomes. The androsperms of the having the Y chromosome is the special identification of the male and female. Its significance, what are the important? It's produced the haploid cells crossing over many occurs during meiosis 1 and so producing of the variations and proves the evolutionary relationship. మనకి ఎవల్యూషన్ జీవ పరిమాణ పరంగా కూడా ఈ స్పెర్మటోజెనిసిస్ అనేది శుక్రకణోత్పత్తి అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. What is the spermato? First one is the diploid stage of the spermatogonium and daughter cells produce and 2 end stage daughter cells produce అయ్యి సేమ్ అలానే daughter cells produce అవుతుంటాయి in primary spermatocytes. When the primary spermatocytes produce it is a growth phase and after the growth phase haploid cells are forming. These haploid cells end the haploid cells of the cells producing first time that one is the secondary spermatocytes. These secondary spermatocytes again they are divided into the haploid strings. This means spermatogenesis. Here haploids and spermatids are produced in this meiosis 2. Meiosis 4 spermatids are developed and then here rounded spermatids are converted to the modified into the motile stage of the sperms. It's called as the spermiogenesis. This is the processes of the spermatogenesis. Thank you.